హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీవరల్. ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్ మూవీ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో ఇన్ఫిడిలిటీ ఇన్ సబర్బియా హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇక మూవీలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్లో మనకి జార్జ్ అండ్ లారా ఒక బ్యూటిఫుల్ కపుల్ని చూపిస్తూ ఉంటారు. లారా తన హస్బెండ్ని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటుంది తనకు కొత్త కిచెన్ కట్టేయమని. అందుకు చాలా ఖర్చు అవుతుందని జార్జ్ కొంతకాలం ఆగమని తనతో అంటాడు. ఇక తర్వాత లారా అక్కడ ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది. అప్పుడు తనకు తెలుస్తుంది డెంటన్ ఐస్లాండ్లో ఒక హౌస్ ఫైర్లో ఒక కపుల్ చనిపోయారని. అలా వాళ్ళిద్దరు ఆ న్యూస్ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ సన్ జిమ్మీ నీళ్ళలో పడిపోతాడు. అది చూసిన అలైట్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి జిమ్మీని సేవ్ చేస్తాడు. జిమ్మీని సేవ్ చేసిన తర్వాత లారా, జార్జ్ ఇద్దరు కలిసి జిమ్మీ దగ్గరికి వస్తారు. ఇక తర్వాత తనని సేవ్ చేసినందుకు ఎలైట్కి థ్యాంక్ యూ కూడా చెప్తారు. అంతేకాదు తనని డిన్నర్కి రమ్మని కూడా ఇన్వైట్ చేస్తారు వాళ్ళిద్దరు. ఇక సీన్ కట్ చేస్తే లారా ఇంటి దగ్గర తన ఫ్రెండ్ మీరాని చూపిస్తూ ఉంటారు. మీరా తన ఇంటి దగ్గరికి వచ్చిన ఎలైట్ ని చూసి తను చాలా హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాడు కదా అంటుంది. కానీ లారా అంటుంది మన ఇద్దరికి పెళ్ళైంది కదా, అలా అనవచ్చా అని. అందుకు మీరా తనతో అంటూ ఉంటుంది, పెళ్ళైతేనే మన ఇద్దరం వయసులో ఉన్నాం, మొగుడే బాయ్ ఫ్రెండే అని అంటుంది. కానీ లారా మాత్రం ఆ విషయాన్ని లైట్ గా తీసుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే లారా ఇంట్లో ఎలైట్ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జార్జ్ తనతో అంటూ ఉంటాడు, లారా కొత్త కిచెన్ అడుగుతుంది, అది కట్టివ్వడానికి చాలా ఖర్చు అవుతుంది, అయినా తను వినకుంటుంది అని. అప్పుడు ఎలైట్ పర్వాలేదు, తను తక్కువ ఖర్చుతోనే తనకి కొత్త కిచెన్ కట్టిస్తానని అంటాడు. అందుకు జార్జ్ కూడా ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు నైట్ జార్జ్ లారాతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లారా మాత్రం అందుకు ఇంట్రెస్ట్ గా ఉండదు. ఇక తర్వాత తను జార్జ్తో అంటూ ఉంటుంది, టుమారో మన ఇద్దరం ట్రై చేద్దామని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లారాని మీరా దగ్గర చూపిస్తూ ఉంటారు. అప్పుడు మీరా ఎలైట్ గురించి అడుగుతుంది తనకి పెళ్ళైందా అని. అప్పుడు లారా అంటుంది తనకి పెళ్లి కాలేదు, మేబీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చని. ఇక తర్వాత మీరా తనతో అంటూ ఉంటుంది, నువ్వు తనతో ఏమైనా టైం స్పెండ్ చేసావా అని. అప్పుడు లారా ఎందుకు అలా మాట్లాడుతావు అంటుంది. తప్పేముంది, నువ్వు పెళ్లి కాకముందు నీ బెస్ట్ ఫ్రెండ్తో నువ్వు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదా అంటుంది. ఆ మాట విన్న తర్వాత లారా మైండ్లో ఒక థాట్ వస్తుంది. ఇక ఆ రోజు నుంచి తను ఎలైట్ బాడీని చూసి లైక్ చేసి ఉంటుంది. అంతేకాదు తనతో ఎప్పుడు కలవాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ గుర్తుకు వచ్చి మధ్యలో ఆగిపోతుంది తను. ఇక సీన్ కట్ చేస్తే లారాని ఒక షాప్ లో చూపిస్తూ ఉంటారు. అక్కడికి ఎలైట్ కూడా వస్తాడు. ఎలైట్ తనకి ట్రై చేస్తూ ఉంటాడు తనని లైన్ లో ఎలా పెట్టాలని. కానీ లారా తనకు తెలియకుండానే తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తక్కువ సమయంలోనే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ లో మీరాని లారా ఇంట్లో చూపిస్తూ ఉంటారు. అప్పుడు మీరా ఎలైట్ ని అడుగుతూ ఉంటుంది, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని. అందుకు ఎలైట్ తనకి ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరని అంటాడు. ఇక తర్వాత తను లారాకెళ్ళి చూస్తూ తనని ఒకరు లైక్ చేస్తున్నారని, ఒకరు ట్రై చేస్తున్నారని అంటాడు. ఇక తర్వాత లారా ఎలైట్ ఇద్దరు కలిసి లారా బోట్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే లారా బోట్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటుంది. అది రిపేర్ చేయడానికి టూల్స్ తీసుకురావడానికి వెళ్తాడు ఎలైట్. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత లారా బోటు దగ్గరికి వెళ్ళి తను అంతా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక లేడీ యొక్క ప్యాంటీ కనబడుతుంది. అది చూసి తన హస్బెండ్ కి ఎఫైర్ ఉందని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత లారా తను డేటింగ్ యాప్ లో చెక్ చేస్తే అక్కడ హ్యానా ప్యాంటీ, ఆ ప్యాంటీ ఒకే కలర్ ఉండడంతో తనకి హ్యానాకి మధ్య ఎఫైర్ ఉందని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది అలసుగా తీసుకుని ఎలైట్ తనకి దగ్గర అవ్వాలని తన హస్బెండ్ జార్జ్ గురించి తను చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. తను నిన్ను చాలా చీట్ చేశాడు, మోసం చేశాడు, నిన్ను చాలా తక్కువగా చూస్తున్నాడని తనతో అంటూ మెల్లగా తనని టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు లారా ఇదేదో చాలా తేడాగా ఉందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లారా ఆ రోజు నైట్ తన హస్బెండ్ని అడుగుతూ ఉంటుంది, నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావని. అప్పుడు జార్జ్ ఆ రోజు నైట్ తనకి వర్క్ ఎక్కువ ఉండడంతో తను హ్యానాని మీట్ అవ్వడానికి వెళ్ళానని అంటాడు. ఆ మాట విన్న తర్వాత లారాకి కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎలైట్ వర్క్ చేయడానికి లారా ఇంటి దగ్గరికి వస్తాడు. అక్కడ ఎలైట్ జిమ్మీని చాలా కేరింగ్ గా చూసుకోవడం చూసి లారా తనని లైక్ చేసి ఉంటుంది. ఇక తర్వాత తను జిమ్మీని తన యొక్క స్కూల్ ట్రిప్ కి పంపించేస్తుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత తను స్నానం చేయడానికి వెళ్ళిపోతుంది. ఇక లారా స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఎలైట్ తన దగ్గరికి వస్తాడు. కానీ లారా మాత్రం తనని అవాయిడ్ చేయదు, ఎందుకంటే తనని లైక్ చేసి ఉంటుంది. పైగా తన హస్బెండ్కి మరొకరితో ఎఫ్ఐఆర్ ఉంది. నేను కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే తప్పేం లేదని తనతో ఆ రోజు ఇంటిమేట్ అవుతుంది. తనతో ఎంజాయ్ చేస్తుంది ఆ రోజు. ఇక లారా చేసిందల్లా చేసి పైగా తను తప్పు చేశానని, తన హస్బెండ్ మోసం చేశానని తను చాలా బాధపడుతుంది. ఇక తర్వాత తను వెళ్ళి తన హస్బెండ్ని మీట్ అవుతుంది. అప్పుడు జార్జ్ లారాతో అంటూ ఉంటాడు, లారా నీకు గుర్తుందా, మన హనీమూన్ రోజు మనం బోట్లో బాగా ఎంజాయ్ చేశాం కదా, అలాగే ఒక కపుల్ వచ్చి మన బోట్లో ఎంజాయ్ చేశారు. ఆ కపుల్ వాళ్ళ ప్యాంటీని మర్చిపోయినందుకు మరి దాని కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చారని ఆ కపుల్ని లారాకి చూపిస్తాడు. అప్పుడు లారాకి అర్థమవుతూ ఉంటుంది జార్జ్కి హెన్నాకి మధ్య ఎఫైర్ లేదని, తనే తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకుంటుంది. ఇక తర్వాత తను చాలా ఫీల్ అవుతుంది కూడా. ఇక తర్వాత లారా ఎలైట్ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి తనకు చెప్తూ ఉంటుంది, ఇంతటితో మన రిలేషన్ ని ఆపేద్దామని. జార్జ్ తనని మోసం చేశాడు అనుకుని నీతో కమిట్ అయ్యాను, కానీ జార్జ్ చాలా మంచివాడు, తను అలా చేయలేదు, అందుకే ఇంతటితో ఆపేద్దామని అంటుంది. కానీ ఎలైట్ మాత్రం తనని వదలడు. తనని ఫోర్స్ చేసి మరి తనతో ఇంటిమేట్ అవుతాడు.
తను కూడా తన బాడీ చూసి టెంప్ట్ అవుతుంది అప్పుడు. అంతేకాదు తనతో ఇంటిమేట్ అవుతుంది కూడా. ఎలైట్ మాత్రం ఎలాగైనా జార్జ్ను చంపేసి తను లారా, జిమ్మీతో ఇద్దరితో ఫ్యామిలీతో సెట్ అవ్వాలనుకుంటూ ఉంటాడు. అలా ఉండగా నెక్స్ట్ డే ఎలైట్ లారాకి సర్ప్రైజ్ అని చెప్పి తన హస్బెండ్ ముందరనే తనకి హ్యాపీ బర్త్డే అని తనకి ఒక బుకే ఇస్తాడు. కానీ ఆ రోజు తన బర్త్డే కాదు. అప్పుడు లారాకి చాలా కోపం వస్తుంది. ఇక తన హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత లారా ఎలైట్ దగ్గరకు వచ్చి తనకి ఈసారి చాలా గట్టి వార్నింగ్ ఇస్తుంది. తను తన ఇంట్లో వర్క్ చేయడానికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని. ఒకవేళ మన ఇద్దరి విషయం తెలిస్తే తన యొక్క ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని తనతో ఉంటుంది. ఆ మాట విన్న తర్వాత ఎలైట్ చాలా ఫీల్ అవుతాడు. ఇక నెక్స్ట్ డే లారా షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తన ఇంటి దగ్గర ఎలైట్ తనకి కనిపించడు. తను కనిపించకపోవడంతో తను చాలా రిలీఫ్ అవుతుంది. ఆ రోజు లారా బర్త్డే కూడా. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తనకి సర్ప్రైజ్ పార్టీ ఇస్తారు. ఆ పార్టీకి ఎలైట్ కూడా వస్తాడు. ఎలైట్ చాలా జెల్స్గా ఫీల్ అవుతూ ఉంటాడు లారా తన హస్బెండ్తో కలిసి హ్యాపీగా ఉండేందుకు. ఇక తర్వాత జార్జ్ పార్టీలో ఎలైట్కి హ్యానాని పరిచయం చేస్తాడు. హ్యానా తనని చూసి లైక్ చేసి ఉంటుంది. అంతేకాదు తనతో క్లోజ్గా కూడా మూవ్ అవుతుంది. ఆ రోజు నైట్ లారా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జార్జ్ వచ్చి తనని అడుగుతూ ఉంటాడు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని. అప్పుడు లారా జార్జ్కి సారీ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే సిప్పులో ప్యాంటు చూసి నీకు హ్యానాకి మధ్య ఎఫైర్ ఉందని తను తప్పుగా ఊహించుకున్నాను, దయచేసి తనని క్షమించమని అడుగుతుంది. అప్పుడు ఇక తర్వాత జార్జ్ తనతో అంటూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడనని. ఇక తను ఆ మాట అనేసరికి ఇద్దరు ఒకటైపోతారు ఆ రోజు. ఇక సీన్ కట్ చేస్తే ఎలైట్ ని హ్యానాని తన సిప్పు దగ్గర చూపిస్తూ ఉంటారు. హ్యానా తనతో ఇంటిమేట్ అవ్వడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. ఇక తర్వాత తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు హ్యానాకి తెలుస్తుంది ఎలైట్కి ఇంట్రెస్ట్ లేదని. ఇక తన ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తను అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సిప్లో తనకి లారా ఫోటో కనిపిస్తుంది. ఇక సిప్లో ఫోటో చూసేసరికి లారాకి ఎలైట్కి మధ్య ఎఫైర్ ఉందని తనకి తెలుస్తుంది. ఇక తనకి విషయం తెలిసిపోయిందని ఎలైట్ తనని అక్కడే చంపేస్తాడు. తర్వాత తనని నీటిలో పడవేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే లారాని జార్జిని వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అక్కడ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరు అలా హ్యాపీగా ఉండేది చూసి ఎలైట్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక జార్జ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లారా రూమ్లోకి వచ్చి చూస్తే అక్కడ తన గురించి ఎలైట్ గురించి గోడలపై రాసి ఉంటుంది. అది చూస్తే తనకు తెలుస్తూ ఉంటుంది ఇదంతా ఎలైట్ చేసి ఉంటాడని. ఇక తర్వాత తను ఎలైట్ దగ్గరికి వెళ్ళి కోప్పడుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఎలైట్ లారాతో అంటూ ఉంటాడు నిన్ను జిమ్మీని మన ముగ్గురిని కలిపి వాళ్ళ మధ్య ఒక ఫ్యామిలీగా చూడాలనుకుంటుంది అని. ఇంకా లారాకి చాలా కోపం వచ్చి ఇంకోసారి ఈ విధంగా చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని అంటుంది. కానీ ఎలైట్ ఏమాత్రం భయపడడు, పైగా తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అదే సమయానికి జిమ్మీ అక్కడికి రావడం చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే జిమ్మీ అంటే తనకు చాలా ఇష్టం. తన గురించి జిమ్మీ తప్పుగా అనుకోకూడదని తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక ఆ రోజు నుంచి లారా ఎలైట్ గురించి తెలుసుకోవాలని తను నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక రెస్టారెంట్ యొక్క అడ్రస్ కనపడుతుంది. ఇక తర్వాత తను ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వ్యక్తి తనకి ఒక అమ్మాయి అడ్రస్ చెప్తాడు. తర్వాత లారా అమ్మాయిని కలవడానికి వెళ్తుంది. కానీ అమ్మాయి తనకి తన గురించి చెప్పడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఎలైట్ మంచివాడు కాదు. ఒకవేళ తను గాని ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే తన జీవితం కూడా చాలా స్పాయిల్ అయిపోతుందని తను ఇన్వాల్వ్ కావడానికి ఇష్టపడదు. కానీ తను లారాకి ఒక రెస్టారెంట్ అడ్రస్ చెప్తుంది. అక్కడికి వెళ్తే తన గురించి అన్ని విషయాలు తెలుస్తాయని కూడా చెప్తుంది. ఇక సీన్ కట్ చేస్తే పోర్టు దగ్గర కొంతమంది వ్యక్తులకు అక్కడ హ్యానా బాడీ కనబడుతుంది. ఇక తర్వాత వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అది ఒక పెద్ద న్యూస్ అవుతుంది. ఇక తర్వాత హ్యానా చనిపోయిన విషయం లారా ఫ్రెండ్ మీరా కూడా తెలుస్తుంది. వాళ్ళకు తెలిసిన తర్వాత వాళ్ళు జార్జ్ కాల్ చేసి చెప్తూ ఉంటారు. అప్పుడు జార్జ్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలైట్ అక్కడికి వచ్చి జార్జిని కొట్టి తనని సిప్పు దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కట్టి పడేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జార్జ్ కూడా తెలుస్తుంది ఎలైట్ లారాని లైక్ చేస్తున్నాడని. ఇక నెక్స్ట్ డే లారా అమ్మాయి చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లేడీని కలుస్తుంది. ఇక తర్వాత ఆ లేడీతో ఎలైట్ గురించి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ లేడీ ఎలైట్ గురించి తనకి చెప్తూ ఉంటుంది. ఎలైట్ మంచివాడు కాదు, తన సొంత మదర్ ఫాదర్ ని ఇద్దరిని తనే చంపేశాడని అంటుంది. అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది దంతన్ ఐస్లాండ్ లో హౌస్ ఫైర్ చేసింది ఎవరో కాదు ఎలైటే అని. తన మదర్ ఫాదర్ ని చంపడానికి తను అలా చేసి ఉంటాడు. ఇక ఆ మాట చెప్పిన తర్వాత లారా ఆ లేడీని అడుగుతూ ఉంటుంది ఈ మధ్య ఎప్పుడైనా ఎలైట్ ని చూశావా అని. అప్పుడు ఆ లేడీ తనతో అంటూ ఉంటుంది ఎలైట్ ఈ మధ్య తన స్టెప్స్ అన్ని తీసుకుని రీసెంట్ గా వచ్చి వెళ్ళాడని. ఇక తను ఆ మాట అనేసరికి లారాకి అర్థమవుతుంది తను జిమ్మీతోనే వచ్చి ఉంటాడని. ఇక తర్వాత తను జిమ్మీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ జార్జ్ ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఎలైట్ ఉంటాడు. ఇక ఎలైట్ ని చూసిన తర్వాత లారా తనని అడుగుతూ ఉంటుంది జార్జ్ ఎక్కడికి వెళ్ళాడని. కానీ ఎలైట్ తన దగ్గర సేఫ్ గా ఉన్నాడు, నువ్వేం భయపడొద్దు అంటాడు. కానీ లారా అనుకుంటూ ఉంటుంది జార్జ్ ని తను ఏదైనా చేసి ఉంటాడని. ఇక తర్వాత తను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఎలైట్ తనని కొట్టి ఒక రూమ్ లో కట్టి పడేస్తాడు. కానీ ఎలైట్ మాత్రం తనని ఏం చేయడు, ఎందుకంటే తనని లవ్ చేస్తూ ఉంటాడు.
ఇక తర్వాత లారా ఎలాగైనా తనని డైవర్ట్ చేయడాన్ని తనతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు తనని లవ్ చేస్తున్నానని కూడా చెప్తూ ఉంటుంది తనతో. అంతేకాకుండా ఎలైట్తో అంటూ ఉంటుంది, జార్జిని ఏమీ చేయొద్దు, తనని వదిలేసి మన ముగ్గురం చాలా హ్యాపీగా ఉందామని. సరే గానీ జిమ్మీ చాలా సేఫ్గా ఉన్నాడా అని అడుగుతుంది. ఇక తన ఆ మాట అనేసరికి ఎలైట్ తన దగ్గరికి జిమ్మీని తీసుకొని వస్తాడు. కొంత సమయం తర్వాత ఎలైట్ జిమ్మీని పక్క రూమ్ లో వదిలేసి తను లారాతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎలైట్ తనని ఫోర్స్ చేసి తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అదే సమయానికి జిమ్మీ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూస్తాడు. ఇక జిమ్మీని అక్కడ చూసిన ఎలైట్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎలైట్ వాళ్ళ మదర్ తన చిన్నతనంలో ఎలైట్ ముందరనే తన హస్బెండ్తో ఇంటిమేట్ అవుతూ ఉండేది. అందువల్లే తనకి కోపం వచ్చి తనని చంపేసి ఉంటాడు ఎలైట్. చివరికి తను కూడా అదే తప్పు చేశానని తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తను అలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు లారా ఒక కట్టె తీసుకుని తనని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. లారా అలా పారిపోవడంతో ఎలైట్ ఒక సుత్తి తీసుకుని తనని గట్టిగా కొడతాడు. అలా కొట్టడంతో లారా స్లో తప్పి పడిపోతుంది. కానీ ఎలైట్ మాత్రం తను చనిపోయింది అనుకుంటాడు. ఇక తర్వాత ఎలైట్ లారా బాడీని షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక తర్వాత ఆ బాడీని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు లారా అందులో నుంచి బయటకు వచ్చి ఒక కత్తి తీసుకొని తనని పొడి చేస్తుంది. ఇక తనని పొడిచిన తర్వాత లారా తన హస్బెండ్ షిప్ లేకి వెళ్తే అక్కడ తన హస్బెండ్ ఉంటాడు. అతనికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. తను నడవలేకపోతాడు. ఇక తర్వాత తను ఎవరైనా హెల్ప్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇక ఎవరు లేకపోవడం చూసి లారా హెల్ప్ కోసం ఒక బిల్డింగ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక తను అలా పరిగెత్తడం చూసిన ఎలైట్ తన వెంటే పడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఇద్దరు కలిసి ఒక బిల్డింగ్ లేకి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలైట్ లారాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు లారా తనని గట్టిగా నెట్టివేయడంతో తను బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోతాడు. ఇక తను చనిపోయిన తర్వాత తను తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది. ఇక కొన్ని రోజుల తర్వాత తన హస్బెండ్ కూడా నార్మల్ అవుతాడు. ఇక తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉంటుంది. అంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.